ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి. మరి శుభ్రత కావాలంటే ఎలిం ప్రొడక్ట్స్ వాడాలి. చూడరా, జలకన్యను చూడు. ఉంది ఉంది అంటే ఉందో లేదోననే మీమాంసలో తన్నుకు చచ్చావు కదరా అనుమాన బిడ్డ. చూడరా, సాగర కన్యను తనివి తీరా చూడరా. చూడ్డానికి కాదే ఇంతకాలం శ్రమించింది, పరిశ్రమించింది. దీని సాయంతో బంగారం సంపాదించాలా, కోట్లకు పడగెత్తాలా? ఏమే సాగర కన్య, సముద్ర గర్భంలో ఉన్న ఆ నావకు దారి చూపిస్తావా? చూపించను. చూపించకపోతే చస్తావు. వేస్ట్ మామయ్య, అది మొండిది. నీ మాట లింగరాజు, తంగు మూసుకో. ఏమిటి ఏమిటి నీ అహంకారం? ఆ రవిచంద్రగాడు వచ్చి నిన్ను కాపాడతాడు అనుకుంటున్నావా? నీ ఆశ ఫలించదే. నీకు 1000 ఘడియలు టైం ఇస్తున్నాను, ఆలోచించుకో. పదండి పదండి. చేసినందుకు కోపం వచ్చిందా? లేదు, నీ జీవితం ఇది అని తెలిసి బాధపడుతున్నాను. వద్దు, నా కోసం కన్నీళ్ళు పెట్టద్దు. నేను నీతోనే ఉండాలన్న ఆశతో నిజం దాచాను. నేను జలకన్యనని తెలిస్తే నన్ను వెళ్ళగొడతారని అనాథనని చెప్పాను. నీ జీవితంలోకి వచ్చి నీ చేత కన్నీళ్లు పెట్టించాను. లేదు బంగారు, చందమామ కథలు చదివి ఒంటి కన్ను రాక్షసుడిని, రెక్కల గుర్రాలని, రాకుమార్తెల్ని ఊహించుకునేవాడిని. ఆ కళలు చెదిరిపోయేవి. నేను చందమామలో చదవని కథవు నువ్వు, కలగా చెదిరిపోని అద్భుతానివి నువ్వు. నీ పరిచయం నాకు మధురమైన అనుభూతిని మిగిల్చింది. గంగా, నీ ప్రేమ పానకంలో నేను పుడకని నన్ను మన్నిస్తావా? నా ప్రాణాలు కాపాడిన దేవత వినుము. నేను నిలవెల్పుగా కొలుచుకుంటాను.
మీ ఇద్దరి పెళ్లి చూడాలనుంది. నా కోరిక తీరుస్తారా? తీరుతుందే సాగర కన్య, నీ కోరిక తీరుతుంది. నీ త్యాగబుద్ధికి నా జోహార్లు. వాళ్ళిద్దరూ 7 అడుగులు నడక ముందే నువ్వు సాగరంలోకి వెళ్ళాలా, ఆ బంగారు నా ఒక దారి చూపాలా. దొరికిన బంగారం సాక్షిగా వీళ్ళిద్దరు పెళ్లి జరిపించి నీ కోరిక నేను తీరుస్తానే. కాదంటే ఈ రవిచంద్ర ప్రాణాలతో ఉండడు. ఒకసారి మృత్యుముఖం దాకా వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చిన మృత్యుంజయుండ్రా. ఆ బంగారాన్ని సాధిస్తా, ప్రభుత్వానికి అప్పగిస్తా, నిన్ను ఉరి తీయిస్తా. వీళ్ళిద్దరిని తీసుకెళ్ళి కట్టిపడేయండి. ఇప్పటికైనా తెలిసిందా మా శక్తి ఏమిటో? వీళ్ళందరూ బతికుండాలి అంటే మేమడిగిన సాయం నువ్వు చేయాలి. చేస్తాను. వాళ్ళని చెయ్యొద్దు. సాగరంలో చేరాక కనిపించకుండా పోయావు, వీళ్ళిద్దరిని ఈ రిమోట్ తో పేల్చేస్తాను. జాగ్రత్త. రే లింగరాజు, వెంటనే బోట్స్ ని డ్రైవర్ సిద్ధంగానే ఉంది మామ. బంగారాజు, నిధి వద్దకు నువ్వు చేరే ముందు ఈ అమ్మకాళ్లకు మొక్కి సాగరంలోకి వెళ్ళరా, నీకు విజయం సిద్ధిస్తుంది. బూడిద పూసుకు తిరిగే గాడిద, నీ కాళ్ళకు నేను మొక్కాల? అదుపు అదుపు, మాట పొదుపు. జలకన్య జాడ చెప్పిన దేవతనిరా. నా మాట పెడచెవిన పెడితే ఆ సాహస వీరుడి చేతిలో నీకు చావు తప్పదు. బావా, గతంలో మంత్రగత్తె చెప్పినవన్నీ జరిగాయి. వాడి చేతిలో చావడం కన్నా దీని కాళ్ళు పట్టుకోవడం మేలు. కానీ సరే, ఏమే నన్ను బలిచ్చి బంగారం సొంతం చేసుకుందాం అనుకున్నావా? కృతజ్ఞుడా, ఆ సాహస వీరుడు చేతిలో నీకు చావు తప్పదు. నిధిని సంపాదించాలంటే నరబలి కావాలని నాకు తెలిసే. పదండి. సాహసవీరా, నాకు ద్రోహం చేసిన దుర్మార్గుడి అంత చూడు, నీకు విజయం సిద్ధిస్తుంది. జై భవానీ.
మావయ్య చెప్పిన డైమండ్ ఇదే, దీన్ని తీసుకెళ్తే చాలు. ఏయ్! డైమండ్ నా దగ్గర నుంచి లాక్కొచ్చావా? డైమండ్ నా కళ నెరవేర్చవరా లింగరాజు.
అబ్బా అబ్బో అయ్యో అబ్బో అయ్యో అయ్యో అలా బాధపడుతూ కూర్చుంటే ఎలాగరా? బంగారు వెళ్ళిపోతుంది. పదన వెళ్దాం. నిన్నటిదాకా మనందరితో చెల్లిలాగా బిడ్డలాగా ఆడింది పాడింది, అలాంటిది వెళ్ళిపోతుంటే ఎలారా తట్టుకోవడం? గురువు గారి పెళ్లి చూద్దాం అనుకుంది, చూసింది, వెళ్ళిపోతుంది. నువ్వెన్ని చెప్పినా విన్నావు. బంగారు వెళ్ళిపోకుండా ఆపాల్సింది అంతే. వారు చిల్ల తిరుపతి గుండు బంగారు చిలకల్ని గవర్నమెంట్ తెలిసిపోయిందిరా. వాళ్ళు వచ్చినారంటే బంగారుని జూలో పెట్టి వేస్తారప్ప. వెళ్ళడం దా మంచిది. రండా. బంగారు జలకన్య తెలిసిపోయింది కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు పట్టుకుపోతే సైంటిస్టులు ముక్కలు ముక్కల కింద కోస్తారంట. ఒరే అలాగైతే బంగారుని ఇక్కడ ఉంచడం కంటే పంపించడం మంచిది. రండి. పదండి పోదాం. వచ్చేసారా? మీరు ఆడుకునేటప్పుడు నన్ను గుర్తు చేసుకుంటారా? బంగారు రవి, అటు చూడు. నా నేస్తాలు రమ్మని నన్ను పిలుస్తున్నాయి. సముద్రంలో ఉండాల్సిన నేను భూమి మీద మీ అందరితో కలిసి బ్రతకాలన్న నా ఆశకు నీళ్లు వదులుకున్నాను. ఆ నీళ్లు పోసి నా రూపాన్ని నాకిచ్చి నన్ను పంపించి గంగా, వచ్చే ఏటికి పండు లాంటి బిడ్డని కనాలి. అప్పుడు మళ్ళీ వచ్చి నీ పాపకి బొమ్మనిస్తాను.